హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. చూడండి, ఈరోజు మార్నింగ్ మనము ఉద్దిబేళ్ళు దోశ అయితే వేస్తున్నామండి. దోశ అంటాము, అట్లు అంటాం కదండి. ఇలా చూడండి, నేను ఏం చేసినానంటే రాత్రి నేను పండుకునేటప్పుడు ఈ గ్లాసుకి ఉద్దిబేళ్ళు అయితే నేను నానబెట్టి ఇప్పుడు కడిగేసుకున్నానండి. కొంచెం పొట్టు పెట్టుకున్నా బాగుంటుంది. ఈ గ్లాస్ ఒక గ్లాస్ వేస్తే 2 గ్లాసులు అవుతుంది. అప్పటికప్పుడు చేసుకునే దోశ అండి ఇది. ఒక గ్లాసు ఒక కప్పు అండి బియ్యం పిండి తీసుకున్నా. ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాసు బియ్యం పిండి పొడి పిండి తీసుకోవాలా. రెడీమేడ్ ఉంటుంది కదండి, నేను రెడీమేడ్ తెచ్చిన. ఇది మనము రుబ్బేసుకొని ఈ పిండి దోశ మాదిరి కలుపుకొని మనం అట్లు వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం సాల్ట్ వేసుకొని అప్పటికప్పుడు చేసుకునే టిఫిన్ ఇది. ఇంకా ఇది వచ్చేసి కరివేపాకు చట్నీ అండి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నా, ఒక గుప్పుడు కరివేపాకు, ఒక ఆనియన్స్, కొంచెం జీలకర్ర ఆయిల్లో వేయించుకొని పెట్టుకున్నానండి. ఇది చూసారా, కొంచెం చింతపండు అండి. ఎందుకంటే ఈ కరివేపాకు చట్నీకి చింతపండు వేస్తే బాగుంటుంది. ఇది చప్పగా ఉంటుంది కదండి, అప్పటికప్పుడు వేసుకునే దోశ కాబట్టి. చూడండి, మీకు కనుక నచ్చితే ఇలా వేసుకోండి, మీరు ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నేను సింపుల్గా షార్ట్లో చూపించేస్తాను. మీకు దోశ కావాలంటే నెక్స్ట్ షార్ట్లో పెడతా, చూసేసేయండి మీరు. బాయ్ అండి.